హాయ్ అండి. ఈరోజు వీడియోలో మన శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దానికి పఫ్ పెట్టమని చెప్పారనమాట. అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది మొత్తం మనకి బ్లౌజ్కి సంబంధించినంతే ఉంటుంది. పఫ్ రావడం అనేది కొంచెం కష్టమే, కానీ ఆ పఫ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని మనకి తెలియాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసారా, వెనకాల వచ్చేసి నేనైతే ఇలాగా కట్ వర్క్ ఇచ్చేసి దానికి పైపింగ్ కూడా వేశాను. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ అనమాట, వితౌట్ షేప్ బెల్ట్, ఫ్రంట్ ఓపెన్. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి పట్టి వచ్చి పఫ్ హ్యాండ్స్ వచ్చాయి. మనకి శారీలో తీసిన క్లాత్తోనే మనకి ఈజీగా ఇలాగా డిజైనర్ బ్లౌజ్ అనేది మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ టిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో పఫ్ కూడాని. వీలంత వరకు పెట్టమన్నారు కానీ చాలా బాగా వచ్చిందండి. నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు నేనైతే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. హ్యాండ్కి లైనింగ్ వేయొద్దన్నారు, ఓన్లీ పట్టీ ఉంది కదా, పట్టీకి మాత్రమే వేయమన్నారు. పట్టీకి వేస్తే మనకి స్టిఫ్గా నిలబడుతుంది, అప్పుడు పఫ్ అనేది హైలైట్ అవుతుంది. ఇదంతా ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా కొద్దిగా పెద్దగానే ఉండాలండి బ్లౌజ్ పీసు. డైలీ వేర్ మీద వచ్చే శారీస్ అయితే సెట్ కావు. ఫస్ట్ నేను పేపర్ కటింగ్ చేసుకుంటున్నాను. పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. లైనింగ్ కూడా కట్ చేయట్లేదండి, ఓన్లీ పేపర్ కటింగే చేస్తున్నాను. తర్వాత చూసి చెక్ చేసి ఎంతవరకు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చో చెప్తాను. బాడీ మెజర్మెంట్ అయితే కొలతలు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సగానికి ఫోల్డ్ చేశాను క్లాత్ని, అంటే పేపర్ని సగానికి ఫోల్డ్ చేస్తే మనకు ఒక హ్యాండ్ వస్తుంది కదా, సరిపోతుందిలేండి. ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది కిందకు వదిలేయండి, ఎందుకంటే మనకి పట్టీకి లైనింగ్ జాయిన్ చేస్తాం కదా, అందుకుని. ఈ పట్టీ ఎంతైతే ఉందో అంత ఒక మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. నాకైతే 9 ఇంచులు వచ్చింది, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు హైట్ అయితే మార్కింగ్ వేసేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో. ఇలా నీట్గా. ఇది వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఆర్మ్ లూజు. దీనికోసం చంక డౌన్ 3 ఇంచులు తీసుకోవాలి. దీనికి కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. తర్వాత క్రాస్గా 8 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు వచ్చేసి 10 ఇంచులు వచ్చిందండి, దాంట్లో సగం 5 ఇంచులు. ఇక్కడ 5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మనం చంక డౌన్ దగ్గర కర్వ్ తీయాలి కదా, అంటే హ్యాండ్ కర్వ్ నీట్గా రావాలి కదా. ఏం చేయాలంటే ఇలా స్ట్రెయిట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ వేస్తే మనకు ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది. ఈ కార్నర్కి 8 ఇంచులు కదా, అందుకుని పాతకు 2 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఇలాగ నీట్గా కర్వ్ అనేది తీసేసేయండి. ఇలా నీట్గా కర్వ్ తీసేసుకుని తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక కర్వ్ తీసేసేయండి ఇలాగా. అప్పుడు షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది అన్నమాట, హ్యాండ్ కర్వ్ అనేది. ఇది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ డౌన్లో 3 ఇంచులు కదా, దాంట్లో సగం 1.5 ఇక్కడ చంక దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని, ఎవరికైనా ఇదే మెథడ్ ఫాలో అవ్వాలండి. హ్యాండ్ డౌన్లో సగానికి ఒక మార్కింగ్, చంక దగ్గరకు 1 ఇంచు, అప్పుడు ఇలా కర్వ్ తీసేసుకోండి. కరెక్ట్గా వచ్చేటట్టు కర్వ్ తీసుకోవాలి. ఇలా షేప్ అనేది రావాలన్నమాట, అప్పుడు మీకు ముడతలు రాకుండా ఉంటుంది. హ్యాండ్ కర్వ్ షేప్ అనేది రావాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. తర్వాత ఒక లేయర్ని ఇలా తీసేసుకుని లోతు అయితే తీసేసుకోండి, చంకలోతు ఇలాగా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇలాగైతే సరిపోవచ్చు మనకి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనకి 34 సైజ్ బ్లౌజు, ఓకేనా. ఎప్పుడైనా సరే మనకి బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలండి. అదే మనం మెజర్మెంట్ బ్లౌజ్తో కట్ చేస్తే డీప్ నెక్ బ్లౌజు, ఏ బ్లౌజ్ అయినా సరే మనకి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్తాం. బాడీ మెజర్మెంట్ కాబట్టి మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5కు ఒక మార్కింగ్ వేసుకుని
ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు వేసుకోవాలి. బాడీ మెజర్మెంట్ వెళ్తే ఖచ్చితంగా మీరు చెస్ట్ లూజ్ ప్రకారమే వెళ్ళాలి. ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి హైట్ వచ్చేసి 13 ఇంచులండి. కింద లైన్ వేసుకున్నాం కదా, సెకండ్ లైన్, కింద లైన్ కాకుండా పైన లైన్, అక్కడికి ఒక 13 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి నెక్ డీపు కింద నుంచి చూసుకున్నా పర్లేదు, పైనుంచి చూసుకున్నా పర్లేదు. నేనైతే పైనుంచి నేను ఒక 9.5కి మార్కింగ్ వేస్తున్నాను. వాళ్ళు ఎక్కువ డీప్ ఇష్టపడరు అనమాట, అందుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి 8.5కి మార్కింగ్ వేసుకోండి. కింద చెస్ట్ 8.5 కదా, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇలాగా స్ట్రైట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఈ సైజు బ్లౌజ్కి 2.5 తీసుకుంటే సరిపోతుంది. 2.5 నెక్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు, 2.5 నెక్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు, మొత్తానికి ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసుకోవాలి. 5.5 వరకు తీసుకోవచ్చు. నేను 5.5 తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇది పర్మనెంట్ కాదు. 6 ఇంచులు అనేది మన చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు చంక రౌండ్ అనేది అడ్జస్ట్ చేస్తేనే చంక దగ్గర లూజ్ రాదు, ముడతలు రాదనమాట. లేకపోతే లూజు టైట్ అయినా సరే ముడతలు వస్తాయి. చంక దగ్గర పట్టేస్తుంది, చెస్ట్ దగ్గర కూడా పట్టేస్తుంది. ఆర్మ్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్, చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవ్వాలి. 6 ఇంచులు ఇక్కడ కూడా 6 ఇంచులకి మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర 1.5 1.5 కూడా అవసరం లేదు, 34 కదా, 1.5కి మార్కింగ్ వేసుకుని మనం 6 ఇంచులు ఇచ్చాం కదా చంక డౌను, దాంట్లో సగానికి 3 ఇంచులకి మార్కింగ్ వేసుకుని మన కరువు స్కేల్ ఉంటుంది కదా, ఆ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తీసేసుకోవాలి. ఇలా కరువు స్కేల్ తోటి ఈ 3 ఇంచులకి ఒక మార్కింగ్ వేసాం కదా ఆర్మ్ డౌన్లో సగానికి, అది ఈ 1.5కి ఇలా మ్యాచ్ అవుతూ ఇలా కరువు తీసేసుకోవాలి. ఇలాగా తీసేసుకుని ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఇప్పుడు మనకి రౌండ్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయండి. 8 ఇంచులు కరెక్ట్గా వచ్చేసిందండి. 8 ఇంచులు అనేది ఒక్క గీత అటు వచ్చింది, పర్లేదు, ప్రాబ్లం లేదు. ఒక గీత వచ్చింది మలానా మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 దాకా తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి మళ్ళీ చెక్ చేస్తాను. ఇలాగా నాకు ఎందుకో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే నాకు హాయిగా ఉంటుంది అనమాట. ఒక్క గీత మనకి అటువైపుకి వచ్చింది కదా, అందుకు లైట్గా ఒక గీత దింపుతానమాట. నాకు ఎందుకో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే తప్ప నేను కాన్ఫిడెంట్గా ఉండలేనమాట. సో ఒక గీత అయితే కిందకి దింపేసాను, ఇప్పుడు సెట్ అయిపోతుంది. చూడండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి, కరువు గీత కింద నుంచి చూసుకుంటే నాకు 8 ఇంచెస్ అనేది మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు కింద వచ్చేసి నెక్ కట్ చేయకూడదండి, ఎందుకంటే మనకి కట్ వర్క్ కదా, అందుకుని 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుని క్రాస్గా లైన్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా లైన్ వేసుకుని కరువు స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి. ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు వచ్చేసి మనకి ఎంత వచ్చింది చెక్ చేయండి. 30 ఇంచుల వరకు వచ్చింది. దాంట్లో సగం 7.5, 1 ఇంచ్ కలిపితే 8.5. అంటే వీళ్ళకి చెస్ట్ లూజు నడుము లూజు సేమ్ అనమాట. దీన్ని సగానికి ఫోల్డ్ చేశాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. చూడండి ఇక్కడ 8.5 వచ్చింది, అక్కడ కూడా 8.5 వచ్చింది. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి మనకి 4 ఇంచులు. పక్కా కొలతలతో తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ మీదే మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి పక్కా కొలతలతో తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం దీన్ని. నెక్ కట్ చేయొద్దండి, నెక్ వచ్చేసి కట్ వర్క్ కదా, అందుకని కట్ చేయకూడదు. ఇక నీట్గా లాగా షేప్ ఇచ్చేయాలి. ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఇలాగా వితౌట్ షేప్ బెల్ట్ కదా, అయితే నేను మొత్తం కట్ చేయను కొలతలన్నీ కూడా. జస్ట్ మనకి హైట్ వర్క్ కావాలి, హైట్ విడ్త్ కావాలి నాకు. ఎందుకంటే మనం అక్కడ లైనింగ్ మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకుని జస్ట్ నేనైతే హైట్ నాకు కావాల్సిన ఖర్చు వచ్చిందా లేదో చెక్ చేసుకుంటాను అనమాట. తర్వాతదంతా ఎగస్ట్రా చూసుకుంటాను. ఇది కట్ చేశాను. ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇది వచ్చేసి నెక్ విడ్త్. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి.
దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. 34 సైజు కదా. అయితే నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకొచ్చండి వీళ్ళకి. నేను చెక్ చేశాను 6.5 ఇంచులు. 34 సైజుకి ప్రిన్సెస్ కట్ చేయాలనుకుంటే షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఆ గీత దగ్గర నుంచి, ఈ గీత దగ్గర నుంచి 10 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. 10 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. అదేవిధంగా డాట్ విడ్త్ వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 3 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్, తక్కువ ఉన్న వాళ్ళకి 1.5. నేను 1.5 ఇచ్చాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి వదిలేసి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 3.5 వస్తుంది. ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఇలా లైట్గా కర్వ్ ఇచ్చారంటే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది బాగా నిలబడుతుంది అనమాట. సేమ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగే ఉంటుంది. ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే, చాలా సింపుల్. 32 నుంచి 35 సైజు వాళ్ళకి ఇదే మెథడ్ అనమాట. పైనుంచి 10 ఇంచెస్, కింద 3 ఇంచులు, తర్వాత 3.5. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ మీద పెడతాను. మనకి పఫ్ కావాలి కదా. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని చెక్ చేస్తానండి. లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదంతా కూడా నేను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని చెక్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను బార్డర్ కట్ చేసేస్తానండి. ఈ బార్డర్ని అంతా కట్ చేసుకుని 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి. మనకి క్లాత్ కావాలి కదా, అంటే మన జాయింట్ చేయడానికి ఖర్చు కావాలి కదా. అందుకని ఒక బార్డర్ని ఒక 1/2 ఇంచ్ అంతా ఉంచుకుని కట్ చేసేయండి. ఇలాగా నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి దీని మీద మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదంతా నీట్గా సదిరేసుకుని మొత్తం మనకి ఇందులోనే పఫ్ రావాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. నేను పేపర్స్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ పేపర్స్ అన్నీ కూడా దీని మీద పెట్టేస్తాను. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగైతే కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి. ఇలా నీట్గా పెట్టేసుకుని దీనిపైన ఫోల్డింగ్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ అండి. ఇలాగ బ్యాక్ పార్ట్. తర్వాత వచ్చేసి మనం ఎటు పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ పర్లేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఓపెన్ కాబట్టి. హ్యాండ్స్ ఇక్కడ కావాలి. సో దూరం నుంచి చూపిస్తాను. హ్యాండ్కి బోర్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని, ఇంకో బోర్డర్ నాకు అవసరం లేదు కదా, జాయిన్ చేస్తాను కాబట్టి బోర్డర్ కావాల్సినంత పేపర్ అనేది తీసేస్తున్నాను. సో మనకి అటు ఇటు ఒక 2 ఇంచెస్ అయితే ఉందండి, సరిపోతుంది. పఫ్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకు కావాల్సినంత. ఆల్రెడీ వచ్చిందిగా, చూసారు కదా. ఇలా అనమాట. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇలా చూసుకుంటే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నాను. ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉన్నాయి. ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు తీసుకోపోయినా పర్లేదండి. మనం ఎలాగో ఇక్కడ బ్యాక్ పార్ట్ మొత్తం కూడా పక్కా కొలతలతో కట్ చేసుకున్నాం కదా పేపర్ మీద, అది పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక్కొక్కసారి మనకి అడుగు భాగంలో లేయర్ అనేది కట్ అవ్వదు అనమాట. ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకోండి. ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను, దానికోసం నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. ఇది అయిపోయింది కదా, దీన్ని ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి. నాకు ఇది వద్దు, ఇంకా బార్డర్ వద్దు, జాయింట్ అవుతుంది కదా బార్డర్ అనేది. సో బార్డర్ కావాల్సినంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు లైనింగ్ కావాలి. ఒరిజినల్ క్లాత్కి నేను లైనింగ్ వేయట్లేదు, బార్డర్కే వేస్తున్నాను లైనింగ్. అందుకని లైనింగ్ని మాత్రమే కట్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇది అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఈ రెండు కూడా మన లైనింగ్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఇక్కడ మిడిల్లో టక్ పెట్టేసుకోండి. ఇక్కడ టక్, మిడిల్లో టక్ పెట్టేసుకుంటే మీకు నెక్ అని తెలియడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఏదైనా బరువు అయినా ఏదైనా పెట్టుకోండి మీకు వీలైతే. ఇలాగా పెట్టేసుకుని ఇప్పుడు మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, కరెక్ట్గా ఉండాలండి. ఇలా నీట్గా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నెక్ వస్తుంది, ఇక్కడ మొత్తం కూడా షోల్డరు, ఫుల్ షోల్డరు. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా నీట్గా ఎలా ఉందో అలాగా అన్ని ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ నెక్ ఇక్కడ 3 ఇంచులు, నేను దీనికన్నా మనం 3 ఇంచులు మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్ డీప్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. నేను మర్చిపోయాను ఇక్కడ.
కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ డీప్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. 3 ఇంచులు నెక్ డీపు. నెక్ డీపు 3 ఇంచులు స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఇలాగ మన స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకుంటే మన 3 ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా క్రాస్గా కర్రీ స్కేల్ తీసేసుకుని ఇక్కడ డాట్ల దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి. మళ్ళీ నడుములు అవన్నీ చెక్ చేసుకోండి, వేస్ట్ కదా. ఇక్కడ కూడా అంతే, ఇలాగా అంతే. నెక్ కట్ చేయకూడదండి, అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెక్ కట్ చేస్తే పాడైపోతుంది, కట్ వర్క్ కదా, మళ్ళీ మనకి రాదనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ వర్క్ ఇవ్వట్లేదు, బ్యాక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా ఇలా స్ట్రైట్గా. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, డాట్ల దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే మనకి కట్ వర్క్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి నాకు ఫ్రంట్ ఓపెన్ కదా, మనకి హ్యాండ్స్కి ఎలాగో అవసరం లేదు. క్లాత్ అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఈ క్లాత్ వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఇలా నీట్గా పెట్టేసుకోండి. నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఇక్కడ వేస్తాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ నెక్ దగ్గర ఎలా ఉందో అలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసి హైట్ దగ్గర కూడా, కింద హైట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి. ప్రిన్సెస్ కట్ కదా, పైన అయితే షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా. ఇక్కడ సైడ్కి 1 ఇంచ్ తీసుకోవాలి, ప్రిన్సెస్ కట్ కాబట్టి. చెస్ట్ నార్మల్గా ఉంటే 1/2 ఇంచు కింద, ఈ కింద 1/2 ఇంచు బ్యాక్ పార్ట్ కన్నా ఎక్కువ తీసుకోవాలి. కప్స్ పెట్టుకుంటే 1 ఇంచ్ తీసుకోవాలి. మీరు ఫ్రంట్ పార్ట్లో కప్స్ పెట్టుకుంటే 1 ఇంచు, మామూలుగా అయితే ఒక 1/2 ఇంచు. ఇప్పుడు నెక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి వీలర్ సహాయంతో. ఇది అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఎక్కడైతే మనం వీలర్ మార్కింగ్ ఉందో ఆ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇక్కడ మనం 6.5 ఇంచులు తీసుకోవాలి. వీళ్ళకి 6.5 ఉంది, ఎంత ఉంటే అంత, బాడీ మెజర్మెంట్ తోటి ఎంత ఉంటే అంత కర్వ్ తీసేసుకోండి ఇలా నీట్గా. ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి. ఇక్కడ రౌండ్ తిరిగే చోట మీకు అంతగా తెలియకపోతే ఎల్ షేప్ ఇచ్చేయండి. ఇలా ఎల్ షేప్ ఇస్తే తెలిసిపోతుంది. ఇలా మొత్తం కూడా ఒక 1/2 ఇంచు లోతు తీసేసుకోండి. ఇక్కడ ఇలాగా షేప్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇది వచ్చేసి 34 సైజు కదా, చెప్పాను కదా. 32 నుంచి 35 సైజు వాళ్ళకి మనం వచ్చేసి పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 10 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. పైనుంచి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని, ఓకేనా. స్మాల్ సైజ్ బ్లౌజ్ అంటారు దీన్ని. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని 10 ఇంచులకి మార్కింగ్ వేసుకుని, ఇప్పుడు చూడండి కింద చెప్పాను కదా పేపర్ కటింగ్ మీద, ఇక్కడ 10 ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి 3 ఇంచులు, చెస్ట్ తక్కువ కాబట్టి 1.5 ఇంచు. హైట్ వచ్చేసి ఆల్రెడీ మనం ఇక్కడ విడ్త్ వచ్చేసి 3.5, ఓకేనా. చెస్ట్ పాయింట్ దగ్గర 3.5, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. కింద దానికన్నా ఒక 1/2 ఇంచు పైన ఎక్కువ ఉండాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి, అంతే. తర్వాత ఇలా క్రాస్గా వేసుకుని జస్ట్ ఒక షేప్ ఇవ్వాలి. ఇలా నీట్గా షేప్ ఇచ్చేయాలి, అంతే. ఇంకేమీ లేదండి. ఇక్కడ లైట్గా షేప్ ఇచ్చేయండి. మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర ఎత్తినట్టు రాదనమాట. ఇక్కడ తర్వాత ఇంకొక డాట్ వచ్చేసి ఆప్షనల్ అండి. 3వ డాట్. ఇక్కడ 3వ డాట్ అంటే మన ఉక్సు పట్టి దగ్గర డాట్ అనేది ఆప్షనల్ అనమాట. నెక్ ఇప్పుడు కట్ చేయను, తర్వాత కట్ చేస్తాను, కానీ కట్ వర్క్ ఇవ్వనండి ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా
ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇలాగే షేప్ ఇచ్చేసుకుని కట్ చేసేయండి. ఇక్కడ టక్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి నేను బ్లౌజు మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ ఎలా ఉందో దానిపైన మార్కింగ్ ఉన్నట్టు స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేస్తానని, అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో అదే మెథడ్ నేను ఫాలో అవుతాను అనమాట. మీరు కూడా ఫాలో అవ్వండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర కూడా డాట్ వేసాను. ఇప్పుడు అయిపోయిందండి మొత్తం కూడా. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఎలాగో బార్డర్ తీసేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలా పెట్టేసుకుని సేమ్ ఇప్పుడు ఎలాగైతే నేను పేపర్ మీద కట్ చేసి పెట్టానో అదే విధంగా పెట్టేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఫుల్ క్లారిటీగా ఉంటుందండి. మనకి పీసులు కరెక్ట్గా వస్తాయా లేవా అని కూడా చెప్పొచ్చు అనమాట. అవుతుందని మనం చెప్పలేం, మనకి పన్నాన్ని బట్టి బ్లౌజ్ పన్నాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి, కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా మీకు రెగ్యులర్ కస్టమర్ అయితే ఆ పేపర్స్ దాచిపెట్టుకోండి, ఎప్పుడైనా వస్తే మీరు కట్ చేసేయచ్చు ఈజీగా, ఏమైనా చేంజెస్ చెప్తే తప్ప. ఇక్కడ నేను హ్యాండ్ అనేది నాకు పఫ్ హ్యాండ్ కావాలి కదా, బోర్డర్ తీసేస్తున్నాను. కింద ఖర్చు కావాలి కదా నాకు బోర్డర్ జాయిన్ చేయడానికి, ఆ ఖర్చు ఉంచేసుకుని కట్ చేసుకుని ఇప్పుడు ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేద్దాం, తర్వాత హ్యాండ్ కట్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని నేను స్ట్రేట్గా ఇలా కట్ చేసేస్తున్నాను. మనకి ఎలాగో ఒక మ్యాప్ అయితే వచ్చేసింది కదా మనకి క్లారిటీ. ఇలా స్ట్రేట్గా కట్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఇలా మొత్తం కూడా దీన్ని పక్కన పెట్టేస్తాను. మనకి క్లాత్ అనేది సఫిషియెంట్గానే ఉందండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సపరేట్ చేసేసేయండి. సో దీన్ని పక్కన పెట్టేస్తానండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ పక్క కొలతలతో కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇంకా లైనింగ్ వేయం దీనికి. కరెక్ట్గా 4 ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా హ్యాండ్ కార్నర్ వరకు కరెక్ట్గా ఉండేది చూసుకోవాలి. ఇక్కడ ఖర్చులతో కలిపి ఉంచుకోండి. ఇదంతా కూడా మనకి పఫ్ కింద వెళ్ళిపోతుంది, అర్థమైంది కదా. అటు కార్నర్గా పెట్టుకుంటే మన ఖర్చులు అన్నీ వచ్చేస్తాయి. ఇదంతా కూడా పఫ్. ఇలాగ నీట్గా కట్ చేసుకోండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ పైన కొంచెం ఉంచేయండి, అలాగ క్లాత్ కట్ చేయకండి, ఎందుకంటే మనకి ఇక్కడ పఫ్ లాగా లెగిస్తుంది అనమాట, కొంచెం బాగుంటుంది. జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.